విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. వినోద్ వినోద్ నువ్వు కాలు వినోద్ ఏడి ఇంకా రాలేదా? ఎక్కడికి వెళ్ళాడు? అడుగుతున్నది నిన్నే, ఏం వినిపించడం లేదా? మీరేమన్నా చెవులో రహస్యం చెప్పినట్టు చెప్తున్నారా వినపడపోవడానికి? ఊరందరికి వినపడేలాగా అరుస్తున్నారు, చక్కగా పాటకసరిలాగా వినపడుతుంది. మరి సమాధానం చెప్పవే. ఏటని చెప్పాలో తెలవక ఏమిటో తలతిక సమాధానం? నా కోపం తప్పించక అసలు విషయం ఏమిటో చెప్పు. తొందరగా చెప్తావా లేదా? ఈనోదు బాబు ఇంటోంచి వెళ్ళిపోనాడు. వెళ్ళిపోయాడా? ఈ పాపాల పుట్లో ఉండలేనని కొండ బదులు కొట్టినట్టు చెప్పేసి వెళ్ళిపోనాడు. ఈ ఇల్లు పాపాల పుట్ట. ఈ మాట వినోద్ అన్నాడా, నువ్వంటున్నావా? ఈ ఇంటి సంగతి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ మాట అంటారు. ఏ ఈ ఇంటికి ఏం తక్కువైందని? అన్నీ ఉన్నాయి గాని ఐదో తనమే తక్కువైనట్టు ఉంది. చేసిన పాడు పనులు ఒకటా రెండా నెక్కేనేదు. ఎంతసేపు మొదటి పోలు మీ వెనకాల చేరి తానా అంత తందానా అనేవాళ్ళని, మీరు చెప్తే కొంపలు కూలిసే పనులు చేసేవాళ్ళు తప్ప మంచోళ్ళని ఎవరిని రానేరు కదా. ఒకవేళ వచ్చినా ఉండనేరు. ఊరుకుంటున్నానన్నా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నానెవరిని మాట్లాడడానికి ఇవన్నీ వెళ్ళిపోతూ ఆ బాబన్న మాటలే. అలాగా? ఇంకేమన్నాడు? చెప్పడం శివాట్లు తినడం నాకెందుకు, మీరు చెప్పమంటే చెప్తాను. లేకపోతే అవతల నాకు చాలా పనులు ఉన్నాయి, వెళ్ళి నా పనులు నేను చూసుకుంటాను. మిగిలింది కూడా చెప్పేసి వెళ్ళి పని చూసుకో. ఏటుంది జ్ఞాని ఇట్లాంటి పాప పనులు చేస్తుందని ఎన్నాళ్ళు నాకు తెలదు. అందుకని చెప్పినట్టల్లా ఇనుకొని కుక్క పిల్లలాగా వెనకాల తిరిగాను. ఎప్పటికైనా మారుతుందేమో చూశాను, మారలేదు. మడుసులు నొక్కేసి శవాల మీద అడిపోనాది. మా నాన్న జైల్లో ఎట్టేసింది. అవన్నీ తలుసుకుంటుంటే కడుపు మడిపోతుంది. అందుకే ఇల్లు ఒగ్గేసి వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోనాడు. అదంతా అబద్ధం. వాడు వెళ్ళింది అందుకోసం కాదు. మరి ఎందుకోసం వెళ్ళిపోనాడంతా? ఇన్నాళ్లకు దొరికాడుగా ఓ పనికి మాలిన తండ్రి. అతని మీద ప్రేమ ఎక్కువైపోయి వెళ్ళిపోయి ఉంటాడు. నా మనవడిని నాకు కాకుండా చేయాలని చూస్తున్నారు. చెప్తాను ఆ లక్ష్మీదేవి సంగతి, ఇప్పుడే చెప్తాను. హలో, నేను లక్ష్మీదేవిని మాట్లాడుతున్నాను. మీరా? చాలా రోజులైంది కదా, అందుకని గొంతు వెంటనే గుర్తుపట్టలేకపోయాను. ఆరోగ్యానికి ఏమండి? బ్రహ్మాండంగా ఉంది, థ్యాంక్ యూ. దీపక్కి శిక్ష పడుతుందన్న భయంతో నా ఆరోగ్యం బాగా దెబ్బతినేసింది. ఆ దేవుడి దయవల్ల వాడు నిర్దోషిగా బయటకొచ్చాడు. ఇప్పుడు హాయిగా ఆరోగ్యంగా చాలా ఆనందంగా ఉన్నాను. కంగ్రాట్సా? దేనికి? ఓ అదా, కూల్ డ్రింకా? అబ్బో, అది మార్కెట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మేము కూడా ఆ రేంజ్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగా? మీరు విన్నది కరెక్టే. రోజీ ఆ ప్లాన్ కొట్టేయాలని ప్లాన్ చేసి కోట్లు నష్టపోయింది. జాలిపడ్డం తప్ప ఏం చేయగలం? లోకంలో తనకన్నా తెలివైన వాళ్ళు ఎవరూ ఉండరని రోజీకి గట్టి నమ్మకం. అందుకని అప్పుడప్పుడు ఇలా ఎదురు దెబ్బలు తింటూ ఉంటుంది. అలాగా? మీకింకా గుర్తుందన్నమాట. బిజినెస్లో ఇలాగే మరో 4 దెబ్బలు తింటే రోజీని డేర్ డెవిల్ అని కాదు, పూర్ డెవిల్ అని పిలుస్తారు. ఎందుకలా విరగబడి నవ్వుతున్నావు? హాయ్ రోజీ, ఎంతసేపు అయిందొచ్చి? సారీ యార్, ఏదో ఫోన్లో మాట్లాడుతూ నిన్నసలు చూడనే లేదు. అంతలా విరగబడి నవ్వుతున్నావేంటి అని అడుగుతున్నాను. అదా, ఏముంది, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. మనసు హాయిగా ప్రశాంతంగా ఉంది.
ఎప్పుడు విషపు నవ్వే కాని నిండు మనసుతో నవ్వుకునే అవకాశం నీకెప్పుడూ రాలేదు. నాకే బాధ లేదు. ఆనందం కలిగితే నిండుగా నవ్వుతాను, పగలబడి నవ్వుతాను. అయినా నా ఇంటికొచ్చి నన్ను అడగడానికి నువ్వెవరు? నిన్నటిదాకా చచ్చిన దానిలా మంచానికి బల్లిలా అతుకుపోయిన దానివి ఇవాళ ఇంతలా రెచ్చిపోతున్నావేంటి? మళ్ళీ వినోద్ నీ దగ్గరికి వచ్చేసాడనా? ఐసీ, అది సంగతి. మనవణ్ణి వెతుక్కుంటూ బయలుదేరి నా దగ్గరకొచ్చావన్నమాట. వినోద్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడా? దానికి అంత కంగారెందుకు? నాకు ఏ సెంటిమెంట్లు అటాచ్మెంట్లు లేవని స్టేట్మెంట్లు ఇస్తుంటావుగా. మనవడి కోసం ఎందుకంత బాధపడిపోతున్నావు? అయినా నీకొకరిని బాధ పెట్టడమే గాని బాధపడ్డం తెలీదుగా. టేక్ ఇట్ ఈజీ రోజీ. అనవసరంగా వాగక అడిగిన దానికి సమాధానం చెప్పు. వినోద్ ఇక్కడికి వచ్చాడా లేదా? మరీ అంత ఆవేశపడిపోకు. నీకు వయసు మీద పడిందిగా. హార్ట్అటాక్ వచ్చినా రావచ్చు. అయినా నువ్వు చేసే మోసాలు అన్యాయాలు చూసి తట్టుకోలేక వెళ్ళిపోయి ఉంటాడు. ఆ పాప కొప్పులో ఉండి పూర్తిగా పొల్యూట్ అయిపోయే కన్నా బయటికెళ్ళిపోవడం బెటర్ అనుకుని వెళ్ళిపోయి ఉంటాడు. నా వినోద్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు. నువ్వే వాడిని మోసం చేసి తీసుకొచ్చేస్తుంటావు. మనుషులకి మమత మమకారం పంచేవడమే తప్ప మోసం చేయడం నాకు తెలీదు రోజీ. లేకపోతే ఆ పని ఎప్పుడో చేసి నా మనవణ్ణి నా దగ్గరికి తెచ్చుకునేదాన్ని. అయినా శవాలతో ఆడుకునేదానివి. నీకు మనుషులతో పనే ఉంది చెప్పు. ఉరికంబానికి వేలాడాల్సిన నీ కొడుకు తప్పించుకునేసరికి నీకు కొమ్మలు వచ్చేసినట్టున్నాయే. నాకైతే ఇప్పుడొచ్చాయి కాని నీకు మొదట్నుంచే ఉన్నాయిగా. అయినా నిన్ను చూస్తే జాలేస్తోంది రోజీ. నన్ను ఎన్నిసార్లు దెబ్బ కొట్టాలని చూసినా గోడ కొట్టిన బంతిలా అది తిరిగొచ్చి నీకే తగులుతోంది. సాఫ్ట్ డ్రింక్ విషయంలో ఫెయిల్ అయ్యావు. దీపక్ నా నుంచి దూరం చేయాలనుకున్నావు. ఆ ప్రాసెస్లో పాపం మనవణ్ణి కూడా దూరం చేసుకున్నావు. ఎప్పుడూ ఎవరినొకరిని ఏడిపించాలని చూస్తావు. చివరికి నువ్వే ఏడుస్తావు. అలా అయిపోయింది నీ బతుకు. అనుభవించాల్సిన వయసంతా అపార్థాలతోనూ అనుమానాలతోనూ నాశనం చేసుకున్నావు. ఓ సుఖం లేదు, సంతోషం లేదు. ఎప్పటికైనా అలాంటి నీచమైన పనులు చేయడం మానేసి రామా కృష్ణ అంటూ మూల కూర్చుంటే చేసిన పాపం కొంతైనా తగ్గుతుంది. స్టాప్ ఇట్. వినోద్ ఇక్కడికి వచ్చాడా అని అడగడానికి వచ్చాను గాని నీ చేత నీతులు చెప్పించుకోవడానికి రాలేదు. అడగడానికే వచ్చావో అడుక్కోడానికే వచ్చావో ఎవరికి తెలుసు? లక్ష్మి, క్లాసు పాషు అని కబుర్లు చెప్తుంటావు. అలా చిల్లరదానిలా అరుస్తావేంటి? వినోద్ ఇక్కడికి రాలేదు. వాడికి ఇంకా జ్ఞానోదయం అయినట్లేదు. అయితే తప్పకుండా వచ్చేవాడే. అయినా దొంగతనంగా వినోద్ని ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటికే వినోద్కి నీ గురించి చాలా విషయాలు తెలిసాయి. కొన్నాళ్ళాగితే పూర్తిగా తెలుస్తాయి. అప్పుడు వాడే తప్పైపోయిందని తిరిగి నా దగ్గరికి వస్తాడు. దీపక్ విషయంలో నువ్వు చేసిన దారుణానికి అంతకంత అనుభవిస్తావు. ఏమిటి శపిస్తున్నావా? శపించడానికి నువ్వే మహాపతివ్రతవు కావు. నోర్మోయ్, ఆ నిజం కూడా నీ నోటితోనే చెప్పే రోజు తొందరలోనే వస్తుంది. ఇప్పటికే చాలా మాట్లాడావు. నా చేత గెట్ అవుట్ అని చెప్పించుకోకుండా వెళితే బెటర్ అనుకుంటాను. అయితే బాసు, మీ గ్రానీ మీద కోపంతో బయటకు వచ్చేసావా? ఇంకా గ్రానీకి నాకు ఏ సంబంధం లేదురా. ఆవిడ్ని కాదనుకుని వచ్చేశాను. అదేంటి బాసు, మీ గ్రానీని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేవు? ఒక్కసారే అలాంటి డెసిషన్ ఎలా తీసుకున్నావు? మీ గ్రానీకి కూడా నువ్వంటే చాలా ప్రేమ, అభిమానం. ఆవిడ కూడా నిన్ను చూడకుండా ఒక్క క్షణం ఉండలేదు కదా? ఇంతవరకు నేను అలాగే అనుకున్నానురా. కానీ ఆవిడ చూపించిన ప్రేమంతా ఫార్స్ అని ఈ మధ్యనే తెలిసింది. ఇన్నాళ్ళు అభిమానం ముసుకేసుకుని అధికారం చూపించింది అంతే. నువ్వు చెప్తున్నది నిజమా? నేను నమ్మలేకపోతున్నాను బాసు. ఇంతవరకు నేను నమ్మలేదు. కానీ ఈ మధ్య భార్గవ్ అనే అమ్మాయి హత్య కేసులో మా నాన్నని ఎలాగైనా ఇరికించి ఉరిశిక్ష పడేలా చేయాలని మ్యాక్సిమం ట్రై చేసింది మా గ్రానీ. ఏదో అదృష్టం కొద్దీ మా నాన్న అందులోంచి బయటపడ్డాడు. అలాగా? మా నాన్న క్రిమినల్ అని ప్రూవ్ చేయడానికి గ్రానీ చేసిన దుర్మార్గ పనులు, చెప్పిన అబద్ధాలు, ఆడిన నాటకాలు వద్దులే, తలుచుకుంటేనే కంపరం పుడుతోంది. అందుకే అక్కడ ఉండలేక వచ్చేశాను. సారీ బాసు, ఏదో గొడవలు వచ్చి ఇల్లు వదిలొచ్చేసావు అనుకున్నాను, కానీ పరిస్థితి ఎంత సీరియస్ అనుకోలేదు. కానీ ఎంతకాలం ఇలా అపార్ట్మెంట్లో ఉంటూ బయట భోజనం చేస్తావు? పర్వాలేదు, అడ్జస్ట్ అవ్వగలను. మనసు చంపుకునే గ్రానీ దగ్గర ఉండే కన్నా ఫుట్పాత్ మీద బతకడం బెటర్ అనిపించింది. ఓకే బాసు, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. ఈలోగా నేను మా ఇంటి దగ్గర వంట చేయించి క్యారియర్ తీసుకొస్తాను. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేద్దాం. ఇప్పుడు అదంతా వద్దుగానే కింద రెస్టారెంట్కి వెళ్ళి భోంచేద్దాం. అది కాదు బాసు. చెప్పేది వినరా, పద. సరే.
రోజీ గారు, అదేమిటి పరమేశ్వరా, ధర్మరాజు జూదంలో ఓడిపోయినప్పుడు అష్టైశ్వర్యాలు పోగొట్టుకున్న ద్రౌపదిలా కూర్చున్నారు. నా మనసేం బాగాలేదా అండాళ్ళు? నీకేం తక్కువ పరమేశ్వరా, డబ్బుంది, పలుకుబడుంది, ఏది తలుచుకుంటే అది సాధించే ధైర్యం ఉంది. అన్నట్టు ఇంట్లో ఏం సందడిగా లేదు? మీ మనవడు వినోద్ ఇంట్లో లేడా? లేడు. ఎక్కడికెళ్ళాడు? ఏదో పని మీద వెళ్ళుంటాడు. నిజమేనా పరమేశ్వరా? అవును. అయితే వినోద్ మీతో పాటు ఇక్కడే ఉంటున్నాడన్నమాట. నా మనవడు నన్నొదులు ఎక్కడికెళ్తాడు? అది నిజమే పరమేశ్వరా. అయినా నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఏం లేదు పరమేశ్వరా, మొన్న మీ వినోద్ నెహ్రూ నగర్ డీలక్స్ అపార్ట్మెంట్స్ లోంచి వస్తూ ఉంటే చూశాను. పలకరిద్దామనుకుంటే హడావుడిగా వెళ్ళిపోయాడు. ఏదో పని మీద వచ్చుంటాడులే అనుకున్నాను. మొదటి నుంచి మీరు లక్ష్మీదేవి శత్రువులు కదా. ఆ కోపంతో వాళ్ళ నాన్నని మీరే జైల్లో పెట్టించారనుకుని వినోద్ బయటికి వెళ్ళిపోయాడేమో అనుకున్నాను. అదేం లేదు కదా, సంతోషం. భోజనానికైనా ఇంటికి వస్తున్నాడా పరమేశ్వరా? వస్తున్నాడనే అనుకుంటాను. అదేమిటి? నేను ఈ మధ్య నా పనుల్లో బాగా బిజీగా ఉండి ఇంటి దగ్గర ఉండడం లేదు. అవునులేండి, మీకు తీరికెక్కడా? నేను ఈ విషయం అడగకపోతును, కానీ మన అనతి గారికి సెంటర్లో హోటల్ ఉంది కదా. నేనేదో పనుండి ఆవిడ దగ్గరికి వెళ్తే రోజీ గారి మనవడు రోజు మన హోటల్లోనే భోంచేస్తున్నాడు, వాళ్ళ అమ్మమ్మతో ఏమన్నా గొడవ పడ్డాడా అని అడిగారు. నువ్వేం చెప్పావు? ఒకవేళ అది నిజమైనా ఆ మాట ఎలా చెప్తాను పరమేశ్వరా? చెప్తే మీ పరువు ఏమవుతుంది? అందుకని మాట మార్చేశాను. అసలే ఆ డ్రింక్ విషయంలో మీరేదో మోసం చేశారని, దీపక్ని జైల్లో పెట్టించింది కూడా మీరేనని అందరూ చెప్పుకుని ఏడుస్తున్నారు. నిజమా? అవును పరమేశ్వరా, మీతో అబద్ధం ఎందుకు చెప్తాను? దానికి తోడు మనవడు కూడా గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడంటే ఎంత అప్రదిష్ట. సగం పరువు సంతలో పోతే ఉన్న పరువు ఊళ్ళో పోయిందని మీ పరువు ఏం కావాలి? ఇంతకీ మీ మనవడు మీతో పాటు ఇంట్లో ఉంటున్నట్ట, బయటికి వెళ్ళిపోయినట్ట, మళ్ళీ తిరిగి వస్తున్నట్ట, రానట్టా? ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు వెళ్ళిరా. మంచిది పరమేశ్వర, మనవడి దగ్గరుంటే తల పట్టేవాడు, కనీసం తలనొప్పికి మాత్రైనా ఇచ్చేవాడు. అవేవీ లేనప్పుడు అంతా మన కర్మని సరిపెట్టుకోవడం తప్ప చేసేదేముంది? వస్తాను పరమేశ్వర. సార్, మనం మరో గెస్ట్ హౌస్ రిజర్వ్ చేస్తే మంచిది అనుకుంటాను. హోటల్ రూమ్స్ ఆల్రెడీ బుక్ చేశాం కదా. అవి సరిపోవు సార్. ఫంక్షన్కి డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ చాలామంది వచ్చేలా ఉన్నారు. ఉదయం నుంచి అవే ఫోన్లు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మన నరేంద్ర గారి గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడ అరేంజ్ చేద్దాం. నేను ఫోన్ చేసి మాట్లాడతాను. మొత్తం మీద రోజీ ఇండైరెక్ట్గా మనకు బాగా హెల్ప్ చేసింది. ఏ విషయంలో సార్? ఈ సాఫ్ట్ డ్రింక్ విషయంలోనే. ఆవిడేం చేసింది సార్? ఫార్ములా కొట్టేయడమా? కాదు కాదు, ఈ సాఫ్ట్ డ్రింక్ రిలీజ్ చేసి ఎలాగైనా సక్సెస్ చేయాలనే పట్టుదల మనలో పెంచింది. మనం ఇది ప్రెస్టేజ్ ఇష్యూ అనుకుని ఏర్పాట్లు చేస్తున్నాం, లేకపోతే తీరిగ్గా చేసేవాళ్ళం. అది మాత్రం కరెక్ట్ సార్. కేసు పోతే పోయింది, అనుభవం వచ్చింది అన్నట్టు కోట్లు నష్టం వచ్చినా దొంగ పనులు చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో రోజుకి తెలిసొచ్చింది. ఇలాంటి పనులే చేస్తుంటే మొత్తం బిజినెస్ దెబ్బతినేసి ఖాళీ బాటిల్స్ అమ్మబడును, కొనబడును అని బోర్డు పెట్టుకోవాలి. ఆ పని చేసినే చేస్తుంది రోజు. అసలు మనం ఈ ఫంక్షన్కి రోజునే చీఫ్ గెస్ట్ గా పిలవాల్సింది సార్. పిలవచ్చు, కానీ ఆవిడ మన డ్రింక్ గురించి మాట్లాడదు, ఫుల్ గా డ్రింక్ చేసి వచ్చినట్టు మాట్లాడుతుంది. అది ప్రాబ్లం. సార్, మీ కొరియర్ వచ్చింది. నేను వెళ్ళొస్తాను సార్. అలాగే. దీపక్ గారికి నేను భార్గవి. భార్గవి, ఆ పేరంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు. ఆ పేరుతో మీకున్న అనుబంధం ఏమిటో కూడా నాకు తెలుసు. సృష్టిలో ఉన్న అందాన్ని, ప్రేమలో ఉన్న ఆనందాన్ని ఆ పేరులో వెతుక్కునేవాడని మీరు నాతో చాలాసార్లు అన్నారు. అది చనిపోయిన మీ భార్య మీద మీకున్న ప్రేమకి, అభిమానానికి నిదర్శనం. దీపక్,
భార్గవి అనే పేరు చూసి ముచ్చటపడే మీరు నన్ను చేరదీశారు, ఎంతగానో అభిమానించారు. కానీ మీరు చూపించిన అభిమానాన్ని, నా మీద పెంచుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. ఇలా ఎందుకు జరిగింది అనేదానికి నేను ఏ సమాధానం చెప్పినా భూమి గుండ్రంగా ఉందన్నట్టు మా కుటుంబ పరిస్థితుల దగ్గరే ఆగుతుంది. ఆ పరిస్థితులు ఊహకు కూడా అందవు కనుక రోజీ లాంటి వాళ్ళు నవ్వుకున్నారు. కానీ నేను రోజీ మాట మీద మీ దగ్గర చేరి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి కారణం ఆ పరిస్థితులే అంటే మీరు నమ్మకపోవచ్చు, నవ్వుకోవచ్చు. కానీ అది మాత్రం నిజం దీపక్. దరిద్రాన్ని మించిన చీకటి లేదంటారు. ఆ చీకటి భరించలేక వెలుగు కోసం వెతుకుతూ ఉంటే రోజీ దీపంలా కనిపించింది. ఆశగా దగ్గరికి చేరాను. కొన్నాళ్లు చుట్టూ తిరిగాను. దీపపు పురుగులా మాడిపోయేదాన్ని. చివరి నిమిషంలో నిజం తెలుసుకుని బయటపడ్డాను. కానీ చేసిన పనుల తాలూకు మచ్చలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. కానీ ఒకటి మాత్రం నిజం దీపక్, నేను కావాలని మిమ్మల్ని మోసం చేయలేదు. భార్గవి పేరుతో మీకు దగ్గరవ్వడం, చనువుగా స్నేహంగా ఉండడం, మీతో కలిసి తిరగడం, ఇవన్నీ రోజీ అప్పచెప్పిన డ్యూటీలో భాగంగా చేశానే తప్ప మిమ్మల్ని ఏ రకంగానూ వంచే ఉద్దేశం నాకు ఏనాడూ లేదు. నేను చేసిన చెడే మీకు గుర్తుంటుంది. కానీ మీలాంటి మంచి మనిషిని మోసం చేస్తున్నానని అనుక్షణం ఎంత నరకం అనుభవించానో మీకు తెలీదు. దీపక్, నేను చేసిన తప్పులను సమర్థించుకుంటూ ఆత్మవంచన చేసుకోవడానికి కానీ, మీరు ఈ అక్షరాలలో నా నిజాయితీని వెతికి నన్ను క్షమించి మళ్ళీ ఆదరిస్తారని కానీ నేను ఈ ఉత్తరం రాయడం లేదు. తెలుసో తెలియకో చేసిన తప్పులు మీకు చెప్పాననే సంతృప్తిని మిగుల్చుకోవడానికే నా ఈ ప్రయత్నం. ఆఫీస్లో ఏదైనా తప్పు చేస్తే జీతమో ఇంక్రిమెంటో కట్ చేస్తారు. కానీ ఇది నేను జీవితంలో చేసిన తప్పు. దీనివల్ల ఇంతవరకు పెంచుకున్న అనుబంధం, ఆత్మీయత శాశ్వతంగా తెగిపోతాయన్న విషయం నాకు తెలుసు. అందుకే మీకు నా ముఖం చూపించలేక ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. పొరపాటున కూడా మీకు మళ్ళీ కనిపించను. సెలవు. ఉంటాను. మీకెంతో దగ్గరగా వచ్చి అంత దూరంగానూ మిగిలిపోయినా